విధుల పట్ల అలసత్వం వహించిన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వేటు పడింది. ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు గైహాజరవుతున్న నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ వైద్య విద్యా సంచాలకుడు నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపునకు సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్తో మా నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులకు హాజరు కాని 7 ప్రొఫెసర్ల పైన వేటు పడింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పైన వేటు పడింది. అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళు విధులకు హాజరు కావడం లేదంటూ వారిని అయితే టర్మినేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. సార్, అసలు ఏంటి సార్ 7 టర్మినేట్ చేసినట్టుగా తెలుస్తుంది ఏంటి సార్? 23rd రోజు మనకు డిఎంఈ గారి దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి, టర్మినేషన్ ఆర్డర్స్ అని. స్టేట్ వైడ్ రాష్ట్రం మొత్తంలో 94 మందిని టర్మినేట్ చేసినట్టు ఆర్డర్ ఉంది. అందులో 7 నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 2 ఏళ్ల కంటే పై 2 years కంటే మోర్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ లో ఉన్నారు వీళ్ళు. కొందరు 2 ఏళ్ళు, కొందరు 3 ఏళ్ళు, కొందరు 4 ఏళ్ళు అట్లా అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ లో ఉన్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున సిసిఏ రూల్స్ పాటించుకుంటూ వాళ్ళకు షోకాజ్ నోటీసులు, మన ఎంక్వైరీలు ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వమని ఇవన్నీ కూడా జారీ చేశారు. దేనికి కూడా హాజరు కాని వలన వాళ్ళను టర్మినేషన్ ఆర్డర్స్, ఫైనల్ స్టేజ్ టర్మినేషన్ ఆర్డర్స్ అని ఇచ్చారు. కానీ నిన్న మాకు మళ్ళీ అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమని వచ్చిందంటే, ఒక వారం రోజులు వాళ్ళకు గడువు ఇవ్వండి, ఈ లోపల సేమ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ లో మళ్ళా కనుక వాళ్ళు వచ్చి జాయిన్ అయితే వాళ్ళని తీసుకొని మాకు కంప్లైన్స్ రిపోర్ట్ పంపమని వచ్చింది. ఇప్పుడు సార్, మరి మన దగ్గర సరిపోయేంత స్టాఫ్ ఉందా? ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి తీసేస్తే ఇబ్బంది. 142 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లో మనకు 116 మంది ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్. మిగతా వాళ్ళను వేకెంట్ గా వాళ్ళు వర్క్ చెయ్యము అని అంటున్నప్పుడు భర్తీ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్టుంది. సో రిక్రూట్మెంట్ లో కొత్త వాళ్ళు రావచ్చు. ఈ వేకెన్సీస్ ఈ ప్లేసెస్ ను వేకెంట్ గా చూపించినందుకు రిక్రూట్మెంట్ ఈ ప్లేసెస్ లో కొత్త వాళ్ళు రావచ్చు. ఇది ఒకసారిగా జిల్లాలో ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీసివేయడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా అయితే సరిపోయేంత స్టాఫ్ ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకేసారి ఇంతమందిని తీసేయడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ తాజా పరిస్థితి.